6 నెలలు కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేసిన తర్వాత మరి విగ్రహాలకి పూజలు ఎలా నిర్వహిస్తారు మీకు తెలుసా? కేదార్నాథ్ ఆలయాన్ని దీపావళికి 2 రోజుల తర్వాత భాయ్ దూజ్ అనే గొప్ప పండుగ జరిపి ఆలయంలోని విగ్రహాలను 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊకిమత్ ఓంకారేశ్వర్ దేవాలయానికి పల్లకి యాత్రతో తీసుకొచ్చి మిగతా 6 నెలలు విగ్రహాలకి ఈ ఓంకారేశ్వర్ దేవాలయంలో పూజలు నిర్వహిస్తారని మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మందాత అనే చక్రవర్తి ఒంటికాలుపై 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. అప్పుడు శివుడు అతనికి ఓంకార రూపంలో కనిపించాడని అప్పటి నుండి ఈ దేవాలయాన్ని ఓంకారేశ్వర్ దేవాలయంగా పిలుస్తున్నారు. మీరు కూడా ఈసారి కేదార్నాథ్ కి వెళ్తే తప్పకుండా చూడండి. ఈ దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయొచ్చు కదా. Tata. Bye-bye.